ఫ్రెండ్స్, ఈరోజు రిషి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఇప్పుడైతే మనమైతే మిక్సీలు వాడుతున్నాము. అప్పటి కాలంలో మిక్సీలు లేవు కదండి. వాళ్ళు మైదాకు ఏ విధంగా పెట్టుకుంటారు ఏంటి అనేది మనకు రిషి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఓకే, లెట్స్ మూవ్ రిషి. ఓకే, ఇంట్రడక్షన్ రిషి ఫస్ట్. ఇటు 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 సైడు. నా పేరు కాంతమ్మ. మిక్సీ లేకపోతే ఆకు తెచ్చి తెంపుకొని రోట్లో వేసి రోకల పడ్డతోటి నూరుకునేది. ఇట్లా నూరి పెట్టుకునేది అట్లా. ఏ చెట్టు దొరికేటప్పుడు మైదాకు చెట్టు ఎక్కడుంది? చెట్లు ఊళ్ళే కావా పెట్టుకునేది. ఊళ్ళే ఇంటి ముందు పెట్టుకుంటాం చెట్టు తెంపుకునేది. ఇట్లా లేదా నచ్చిపోయింది. మేమే తెంపుకునేది, ఎవరెవలేదు. నా తెంపుకున్నప్పుడు నా పిల్లలు వస్తా పెట్టుకున్నాను. నా బిడ్డలకు కొడుకులకు. నాకు ఒక్క కొడుకు, ముగ్గురు బిడ్డలు. తాత శంకరయ్య, తాత శంకరయ్య కొడుకు శ్రీనివాసుడు. శంకరయ్య బిడ్డలు పెద్ద బిడ్డ సమజన, రెండో బిడ్డ స్వరూప, మూడో బిడ్డ శోభ. ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు శ్రీనివాసు. తాత పేరు శంకరయ్య. ఉన్నాడు అవరుడు. నువ్వు మీ తాత చచ్చిపోయినాడు కాదు, మీ నాన్నలు కట్టున్నారు. మా తాత, మా శంకరయ్య తాత వాళ్ళ డాడీ. మీ డాడీ ఎట్లున్నా తాత వాళ్ళ డాడీ. అట్లా తాత వాళ్ళ డాడీ. మా మమ్మీ లేదు. మా అమ్మ పోయింది, మా అమ్మ పోయింది, మా నాన్న పోయిండు. నాకు తోడబుట్టారు అక్క చెల్లెలు పోయిండు. 5 అయితే 5 అక్క చెల్లెళ్ళకు ఒక్క దాన్ని ఉన్నా. 3 అన్నదమ్ములకు అందరు పోయిండు. అందరు అందరు పిల్లలు చెల్లెలు అందరు ఉన్నారు. పెద్ద పెద్ద కుటుంబం 40 మంది ఉన్నారు. పెద్దగా కొడుకులు మనరాళ్ళే 40 మంది ఉన్నారు. 40 మంది పెద్ద బిడ్డకు. 6 పిల్లగాళ్ళు, మగ పిల్లగాళ్ళు. రెండో బిడ్డ కొడుకు, ఒక బిడ్డకు 2 కొడుకులు. మూడో బిడ్డకు 2 ముగ్గురు బిడ్డలు. పెద్ద బిడ్డకు వాళ్ళ బిడ్డలకు 5 పిల్లలు. వాళ్ళ పెద్ద బిడ్డ చిన్న బిడ్డ కొడుకు, బిడ్డకు 2 కొడుకులు. రెండో బిడ్డకు ఒక కొడుకు, బిడ్డ. చిన్న బిడ్డకు ఒక కొడుకు. ఇక అందరికి ఉన్నారు మొత్తగానే పిల్లగాళ్ళు, మనవాళ్ళు, మనరాళ్ళు. ఓకే, అప్పుడు అందరు ఇలానే పెట్టుకునేదా మైదాకు? పెట్టుకోపోయా ఇట్లా పెట్టేదాడు రిషి. బిడ్డ అయితే ఊరికే ఇంట్లో చెట్టున్నది. 4 ఆటలు నమ్ముకొని పెద్ద బిడ్డ చిన్న రోలు ఉన్నది. రోట్లో దంచుకునేది, అరిచే మళ్ళా పెట్టుకునేది. మైదాకు నెత్తిన పూలు. ఇంట్లో చెట్టు ఉన్నది. మళ్ళీ చెట్టు లేక తెల్ల పూలు, ఈ కనకాంబరాలు, ఆ 4-5 పూలు ఆయన దెబ్బకు ఇట్లా అల్లుకొని నెత్తిలో పెట్టుకునేది. మైదాకు లేదు ఊడకపోయేది. ఈ స్నానం లేదంటే అరకాలు వస్తే పెట్టుకునేది. చెట్టుకు బాగా వెళ్తే చేసింది. చూసారా? నెక్స్ట్ వీడియో రేపు చేద్దాం. బాయ్. సరదాగా రిషి, కాంతమ్మ ముచ్చట్లు